అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇండియన్ డయాస్పోరా అండ్ ఐఓసీ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ప్రవాసులు భారీ ఎత్తున తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కూడిన బృందం అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఇండియన్ డయాస్పోరా అండ్ ఐఓసీ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ఎన్ఆర్ఐల కృషి చాలా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంతో ఎన్ఆర్ఐలలో ఉత్సాహం నింపారు. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భారీ కార్ల ర్యాలీకి నిర్వహించిన ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన సభ్యులకు, వాలంటీర్లకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్ఆర్ఐలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరూ ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పాటలు, నృత్యాలతో కూడిన భారీ ప్రదర్శనను చిన్నారులు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి అన్న మా కోరిక నెరవేరిందని ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి అన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున మొహిందర్ సింగ్, శ్రీ రాజేశ్వర్ గంగసాని, ప్రదీప్ సాముల, సందీప్ వంగాల, ఇండియన్ డయాస్పోరా తరపున శ్రీ రవి పొట్లూరి పలువురు రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళ రేవంత్ అన్నగా కల్పించే ప్రయత్నం నేను చేసిన. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సాధనలో జరగని నియామకాలను 90 రోజుల్లోనే 30,000 నిరుద్యోగ యువకులకు ఏఎల్బి స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియానికి 30,000 నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని, వెలుగులను చూస్తూ వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. పేరు శివారెడ్డి కొల్లా. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మేము న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మీట్ అండ్ గ్రీట్ చాలా ఘనంగా జరుపుతున్నాము. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి దగ్గర 3,000 మంది ఆల్రెడీ ఇక్కడికి విచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారితో పాటు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా విచ్చేసి ఉన్నారు. తొలిసారిగా తెలంగాణ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి అమెరికాకి రావడం, అది కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత పెద్ద కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికోసం ప్రతి ఒక్క తెలుగు వారు, తెలంగాణ వారు ఎంతో వాలంటరీగా వచ్చి ఇక్కడ మాకు హెల్ప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి మేము ఒక పెద్ద కార్ ర్యాలీ కూడా ప్లాన్ చేశామండి. సో కార్ ర్యాలీలో పాల్గొంటూ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిసన్ లో ఈ వేదికకు విచ్చేస్తున్నారు. సో దీనికోసం మాకు సహకరించిన ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ప్రజానీకానికి, అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు భీమినేని శ్రీనివాస్ అండి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ ఈరోజు తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ యుఎస్ ట్రిప్ కి వచ్చారు. 10 రోజుల ట్రిప్ కి పెట్టుబడులు ఇన్వైట్ చేయడానికి. దాంతో పాటు ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పీపుల్ ని, కార్యకర్తల్ని అండ్ తెలుగు ప్రజలందరినీ కూడా గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఇక్కడ న్యూజెర్సీలో రాయల్ ప్యాలెస్ లో.
చాలా బాగా ఏర్పాట్లు చేసాము. 3,000 మంది పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏర్పాట్లు చేసాము, చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా పీపుల్ ఆర్ కమింగ్. బాగా ఫుడ్ అరేంజ్ అంతా చేసాము. పీపుల్ ఆర్ ఓవర్వెల్మింగ్ ఈస్ కమింగ్. ఇట్స్ గో బి బిగ్ ఫంక్షన్. ఈవెన్ ఎస్టర్డే ఇండియా ఎయిర్పోర్ట్ లో 300 to 400 పీపుల్ రిసీవ్ చేసుకున్నారు. బిగ్ గ్యాదరింగ్, చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యుఎస్ ట్రిప్ లో ఫస్ట్ ఇక్కడ న్యూజెర్సీ స్టార్ట్ అయ్యారు. రేపు న్యూయార్క్ పెట్టుబడుల కార్యక్రమం తోటి ఇన్వెస్టర్స్ మీట్ అవుతున్నారు. నెక్స్ట్ వాషింగ్టన్ DC, తర్వాత డల్లాస్, కాలిఫోర్నియా, ఇలా అన్ని పట్టణాలు కూడా విజిట్ చేసి తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారండి. ఇక్కడ తెలుగు కార్యకర్తలందరూ కూడా, ఇక్కడ తెలుగు పీపుల్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా క్రేజ్ ఉంది, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. చాలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, we wish you to good success on the welcome the investments to Telangana, and ఇక్కడ ప్రజలందరూ కూడా thanks for joining us to celebrate this event very successful. I wish everybody happy Friendship Day, and I'm very happy seeing all my friends here. And ఈ రోజున మా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చిన సందర్భంగా మా అందరి మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. మేమందరం ఎన్ఆర్ఐలు ఏ పార్టీ అయినా ఎవరైనా వచ్చినప్పుడు అందరినీ సాధారణంగా ఆహ్వానించడము, ప్రేమగా అందరితో కలిసి ఉండడము మా ఎన్ఆర్ఐస్ అందరూ చేయవలసిన పని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరు వచ్చినా, ఏ పార్టీ అయినా, ఏదైనా, అందరం వీఆర్ ఆల్ సపోర్ట్ టు అవర్ సీఎం అండ్ మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం మన ఎవరికి చేతనైంది వాళ్ళు తప్పకుండా, ఇండస్ట్రీ అనే కాదు, అగ్రికల్చర్ అయినా ఇంకా ఏదైనా, కనీసం ఒక బిల్డింగ్ కట్టినా అదొక హెల్ప్ చేసినట్టే మన తెలంగాణకు. అందరు ఎన్ఆర్ఐలు అందరు ఇక్కడ వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేశ్వర్ గంగస్వామి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ Telangana chapter president. First time we are welcoming our new chief minister and PCC president Revanth Reddy garu. First time after CM is coming to US, and we are hosting big event in New Jersey. And Ralph Palace, almost 3,000 to 5,000 people are we were expecting, and there is a car rally is going on from the rally behind the Revanth Reddy. And ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రావడానికి ముఖ్యం ఏంటంటే MOU చేసడానికి వస్తున్నారు అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీస్ తోని. ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఆయన ఏమంటుంటే ఇన్వెస్ట్ తెలంగాణ ఇన్వెస్ట్ చేయమని. తెలంగాణలో ఇది బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్, అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ న్యూ పాలసీస్ విల్ బి హెల్ప్ యూత్, ఎస్పెషలీ అన్ఎంప్లాయిడ్ యూత్. సో రేవంత్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి మా IUC తెలంగాణ చాప్టర్ చాలా ముందు 10 రోజుల నుంచి మేము కష్టపడుతున్నాము. ఇది సక్సెస్ఫుల్ కావాలి. రేవంత్ గారు ఇక్కడి నుంచి మళ్ళా డీసీకి వెళ్తున్నాం, డీసీ నుంచి డాలస్ నుంచి అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. సో ఇక్కడ అన్ని ఏంటంటే కంపెనీస్ తోని MOU చేయడానికి చూస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండ్ ఇది కూడా డిస్కస్ విత్ NRIs టు గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ హైదరాబాద్ అనేది కొత్త డెవలప్మెంట్, కొత్త కన్స్ట్రక్షన్ వల్ల సైకిల్ పాత్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ పాత్. ఎందుకంటే రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ చేయడానికి దానికి చేసడానికి వస్తుండు. అండ్ రియలీ వాంట్ థ్యాంక్ Revanth Reddy garu and all his team, especially all the government team is coming, and MLAs Raghu Reddy is here, and Ram Mohan Reddy garu is here, and Yashashwini is here, and Vennam Srinivas Reddy garu వస్తున్నారు. వీళ్ళందరితో టీమ్ తోని రేవంత్ రెడ్డి గారు ఆల్ అమెరికా మొత్తం ప్రయాణిస్తున్నారు. అండ్ వాంట్ వెల్కమ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ ఆల్ IUC team, all Indian diaspora, all Indians, and thank you. I'm Sonali Chulpuri, founder of Ricky Recruiting. Revanth Reddy is coming to United States for the first time after becoming chief minister, and I'm a huge fan of him. Thank you. I'm Seema Jagtiani from Shraddha Foundation. We are here to welcome the Chief Minister of Telangana, Mr. Revanth Reddy garu, and welcome. And it's really nice of them. We've heard him talking. We've heard his ideas. Very impressive. And I know more than half of the country is a big fan of his. So we welcome him here, and we are thankful that he is able to bring India to us. So even though we are away from home, our hearts are still with our country, with our motherland. And when ministers like that come and they communicate with us and they interact with us, it makes us feel very special. And
we care about our country. Thank you very much. నా పేరు ప్రదీప్ సామల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నాం. ఇంకో కొద్ది సమయంలో ఇక్కడ రాబోతున్నారు. నిన్న జేఎఫ్కే ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకోవడానికి దాదాపు ఒక 500 మంది డయాస్పోరా నుంచి, ఐఓసి నుంచి, కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇంతకుముందు మేము ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారిని హోస్ట్ చేసినాం. ఇది మొదటిసారి ఆయన సీఎంగా ఇక్కడికి వస్తున్నారు. చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా కంపెనీస్తోని ఎంఓయూ చేసుకునేది ఉంది. చాలా మంది సిఇఓస్ తోని మీటింగ్స్ ఉన్నాయి. రేపు ఇండియన్ కాన్సులేట్ తరఫున సిఇఓ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ DC, అక్కడ అఫీషియల్స్ కలుసుకొని దాని తర్వాత డాలస్లో అక్కడ ఉన్న కంపెనీ సిఇఓలతోని అక్కడ ఒక చిన్న మినీ మీటింగ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కాలిఫోర్నియాలో పెద్ద ఎత్తున సిలికాన్ వ్యాలీ కంపెనీస్తోని ఎంఓయూలు చేసుకోవడానికి, మన పెట్టుబడులను ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇండియన్ డయాస్పోరా కానీ, కమ్యూనిటీ లీడర్స్ కానీ, తెలంగాణ సంబంధించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. మన కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం సీఎం ఇక్కడ రావడం జరుగుతుంది. ఎన్ఆర్ఐ సమస్యలు కూడా మేము పంచుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా ఇవాళ మాట్లాడబోతున్నారు. मेरा नाम जावेद सैयद है। मैं इंडियन ओवरसीज कांग्रेस तेलंगाना चैप्टर का जनरल सेक्रेटरी हूँ। माइनॉरिटी अफेयर्स में माइनॉरिटी को रिप्रेजेंट करता हूँ। आज हमारे तेलंगाना के चीफ मिनिस्टर, ऑनरेबल चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी गारू यहाँ पे आ रहे हैं न्यू जर्सी में, और हम सब यहाँ उनके इस्तकबाल के लिए खड़े हुए हैं। कई सारे मुस्लिम्स हमारी कम्युनिटी से और दूसरे माइनॉरिटी कम्युनिटी से भी यहाँ पर मौजूद हैं इस वक्त। हम हमारे सीएम साहब का इस्तकबाल करते हैं और उनको मुबारकबाद देते हैं उनकी जीत का, जो उन्होंने तेलंगाना की इलेक्शन में जीत हासिल करके अपनी कांग्रेस की हुकूमत कायम की है। और सब रिलीजन्स के लिए, सब मज़हब के लिए मिलकर जो उन्होंने जो काम कर रहे हैं पिछले 6 महीने से, वो हम यहाँ से देख रहे हैं और हम उसके लिए शुक्रिया अदा करते हैं। और आगे भी उम्मीद करते हैं कि कांग्रेस की हुकूमत इसी तरह सबके लिए मिलकर काम करती रहेगी, सबका साथ देगी, सबका विकास करेगी, सबके डेवलपमेंट के लिए काम करेगी। शुक्रिया। Please keep watch and subscribe US1 TV.